కవితతో ప్రశాంత్ కిషోర్లు 2 సార్లు భేటీ అయినట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర ప్రచారం జరిగింది. కవితతో కలిసి పని చేయనున్నట్లు వస్తున్నటువంటి వార్తలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ క్లారిటీ ఇచ్చారు. కవితతో కలిసి పని చేస్తానన్న వార్తలు అవాస్తవమంటూ కూడా ప్రశాంత్ కిషోర్ తేల్చెప్పారు. ఆ లీకుల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ తాజా వ్యాఖ్యలను లైట్ తీసుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. గతంలో వైఎస్ షర్మిల, ఇప్పుడు కవిత పార్టీ పెట్టినప్పుడు తెరపైకి ప్రశాంత్ పేరైతే వచ్చింది. గతంలో టీవీకి అధ్యక్షుడు విజయ్ పార్టీ పెట్టినప్పుడు కూడా ప్రశాంత్తో కలిసి పనిచేస్తారని కూడా జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలైతే ప్రశాంత్ కిషోర్ ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ప్రశాంత్ కిషోర్తో కలిసి కవిత పనిచేస్తోంది, పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ని నియమించారనేటువంటి సమాచారం గత కొన్ని రోజుల నుంచి కూడా వస్తున్నటువంటి డిస్కషన్ అది. దీనికి సంబంధించి ఎట్టకేలుగా ఆయన క్లారిటీ అయితే ఇచ్చారు. ఏంటి దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు? గత 2 రోజులుగా ముఖ్యంగా కవిత పార్టీ పెట్టబోతుంది. కవిత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆమె గ్రౌండ్ వర్క్ చేసుకుంటా ఉంది. సో ఈ గ్రౌండ్ వర్క్ అంతా కూడా ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అందరిపైన కామెంట్ చేస్తూ హరీష్ రావు, కేసీఆర్ పైన కూడా కామెంట్ చేస్తున్న తరుణంలో ముఖ్యంగా దీని వెనకాల ఎవరైతే వ్యూహకర్త ఉన్నారో దీనికి అంటే పొలిటికల్గా ఆయనను ముందుకు తీసుకెళ్లడానికి ప్రశాంత్ కిషోర్ పనిచేసే ఉన్నారు. ఇప్పటికే గత 2 నెలల నుంచి కూడా కవితను రెండు సార్లు కలిశారు. సంక్రాంతి రోజు చాలా సుదీర్ఘ గంటల పాటు 2-3 గంటల పాటు కూడా కలిసి మాట్లాడారు. రాజకీయ పరిణామాలు, రాజకీయ ఎత్తుగడలు మొత్తం కూడా వాటిపైన చర్చించారు. పెద్ద ఎత్తున ఈ కవితకి వెనకాల మొత్తం పొలిటికల్ రాజకీయంగా ఆయన సూచనలు చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆయన పేరును గనక ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీకి గతంలో వైఎస్ షర్మిలకు ఇలాగే వార్తలు వచ్చినాయి, నేను ఆయన మళ్ళీ చెప్పుకోవాల్సి వచ్చింది. సో దాని తర్వాత టీవీకే విజయ్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన పేరు బయటకు వచ్చింది. ఆయన కూడా క్లారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. సో ముఖ్యంగా గతంలో టీడీపీకి కూడా ఆయన పనిచేస్తున్నారని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. ఇవన్నిటికి కూడా ఆయన క్లారిటీ వచ్చినప్పటికీ ఆయన క్లారిటీగా చెప్పిన పరిస్థితులు ఉంది. నేను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా, రాజకీయ పార్టీలకు నేను పనిచేసినా నేను అఫీషియల్గా చెప్తాను. మొత్తం కూడా నేను ఏది ఉన్నా మీడియా ముందు పెడతాను, చెప్పే నేను పని చేస్తాను. కాబట్టి ఇట్లా వెనకాల ఏం చేయను అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే గతంలో ఆయన ప్రశాంత్ కిషోర్కు చేసినటువంటి సర్వేలు కావచ్చు, ఆయన మొత్తం స్ట్రాటజీ కూడా పెద్ద పార్టీలకు బీజేపీ, కాంగ్రెస్, అన్ని టీఎంసీ పార్టీ ఇవన్నిటికి కూడా పెద్ద పార్టీలకు పనిచేశారు. సో అవన్నీ గెలిచిన దాఖలాలు ఉన్నాయి. ఆయనకు సక్సెస్ఫుల్ అంటే విజయవంతం రేటు కూడా ఎక్కువ ఉంది. ఆయన ఆర్థికంగా కూడా ఎక్కువ వనరులు తీసుకుంటారు, పెద్ద ఎత్తున ప్యాకేజీలు తీసుకుంటారు అనేది కూడా చర్చనీయాంశమైంది. సో ఈ నేపథ్యంలోనే కొన్ని వార్తలు కూడా వినిపించినాయి. ఆ షర్మిలాకి పనిచేస్తారనే వార్తల్లో ఆమె కలిసింది, మాట్లాడింది. కానీ ఆయన ఆఫర్ చేసినంత కూడా ఆమె అమౌంట్ ఇవ్వలేకపోయింది అనేది కూడా ఒక వైపు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. కానీ కవిత అలా కాదు, కవిత దగ్గర అన్ని వనరులు ఉన్నాయి. సో వనరులు చేకూర్చుకొనే ఇటు ఆమెకు గ్రౌండ్లో వర్క్ చేసుకుంటూనే ఇటు సతీష్, ప్రశాంత్ కిషోర్ కలిశారు. దీనికి సంబంధించి ఐడియాలజీ విషయంలో కూడా ఒకంత తేడా వచ్చిందనేటువంటి మాట. ఆర్థిక పరిస్థితి సంగతి పక్కన పెడితే మీ టార్గెట్ ఎవరు అని అడిగినప్పుడు కూడా దీనికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ కొన్ని సజెషన్స్ ఇస్తే అది కవితకి నచ్చలేదు, అందుకోసమే ఇదంతా కూడా చెడిపోయింది అనేటువంటి మాట. కలిసిన మాట వాస్తవమే అని కూడా సోషల్ మీడియాలో కావచ్చు, రాజకీయ వర్గాల్లో కావచ్చు ఒకంత జోరుగా డిస్కషన్ నడుస్తుంది కదా. ఈ కోణానికి సంబంధించి ఏంటి సతీష్? ముఖ్యంగా ఆమె టార్గెట్ వెనకాల బీఆర్ఎస్ పార్టీనే ముఖ్యంగా ఆమె టార్గెట్ చేస్తూ ఉంది. బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్కి క్యాడర్ ఉంది. బీఆర్ఎస్ సభ్యత్వం కూడా తెలంగాణలో పెద్ద స్థాయిలో ఉంది. సో పెద్ద పార్టీ అంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణతో అనుబంధం ఉండేది కాబట్టి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ అంటే తెలంగాణ అంటే బీఆర్ఎస్గా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎక్కువ ఈ అంతా కూడా తెలంగాణకి సంబంధించి ఆ పార్టీని కనుక మనం ప్లేస్ మార్పగలిగితే, ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉంది, సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది, థర్డ్ ప్లేస్లో బీజేపీ ఉంది. బీజేపీ పైన అంత ఫోకస్ లేదు, అలాగే కాంగ్రెస్ పైన కూడా అంత ఫోకస్ లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ని కొట్టగలిగితే డైరెక్ట్గా కాంగ్రెస్ తోటో బీజేపీ తోటో ఏమో ఫైట్ చేయొచ్చు. టీఆర్ఎస్ని కనుక మొత్తం భూస్థాపితం చేయగలిగితే ఈ కాంగ్రెస్ సంబంధించిన నాయకులనైనా అలాగే బీజేపీ నాయకులనైనా డిఫెండ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఆమె
గత 2006 నుంచి కూడా పెద్ద ఎత్తున గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు, జాగృతిలో పెద్ద ఎత్తున ఆమె కార్యకలాపాలు ఉన్నాయి, ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది. మొత్తం కూడా అంటే మొత్తం ఆమెకు తెలంగాణ స్వభావాలు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన జియోగ్రఫీ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, తెలంగాణలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, ప్రతి ఒక్కటి ఈ నీళ్ళ విషయాల్లో కావచ్చు, ప్రాజెక్టుల విషయాల్లో కావచ్చు, మొత్తం కూడా అన్ని విషయాల్లో తెలంగాణలో పట్టుంది. కాబట్టి ముఖ్యంగా టీఆర్ఎస్ను కనుక డిఫెండ్ చేయగలిగితే, టీఆర్ఎస్ను కూడా డిఫెండ్ చేయగలిగితే పెద్ద ఎత్తున నెక్స్ట్ ప్లేస్ కవితకు రావచ్చు అనేది ఆమె వ్యూహం. దీంట్లో భాగంగానే మరి ప్రశాంత్ కిషోర్ కూడా ఇట్లాంటి సూచనలు చేస్తా ఉన్నారు అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. కవితకు ఒక ఓన్ స్ట్రాటజీ ఉంది, దాని ప్రకారమే వెళ్ళబోతున్నారు అనేటువంటి మాట. అంటే రాజకీయాల్లో ఎన్నికల సమయానికి ఏదైనా జరగచ్చు, వీలుంటే సొంత గూటికి వెళ్ళినా వెళ్ళొచ్చు. కాబట్టి దీనికి సంబంధించి ఆ స్థాయిలో ఆలోచన చేయడం లేదనేది కూడా కొంతమంది ప్రచారం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ తోటి ఒక 2-3 సార్లు భేటీ అయ్యి దీనికి సంబంధించి జోరుగా చర్చించినటువంటి పరిస్థితి ఉందని కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది. సతీష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇక కవిత అంటే ప్రశాంత్ కిషోర్ కవితతో నేను భేటీ అయినట్లు కానీ రాజకీయ పార్టీకి సంబంధించి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నాను అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, పొలిటికల్ సర్కిల్స్లో వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా అబద్ధం అని ప్రశాంత్ కిషోర్ అయితే కొట్టిపారేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ వారి ఇరువురు భేటీ తర్వాత ఐడియాలజీ విషయంలో ఒకంత విభేదించారు. అందుకోసమే తన టార్గెట్ బీఆర్ఎస్ అని చెప్పినప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి కొన్ని వ్యూహాలు కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి సజెషన్స్, ప్రజల్లోకి వెళ్ళేటువంటి విధానం, ఈ ఐడియాలజీ విషయంలో ఒకంత ఏకాభిప్రాయం రాకపోవడంతోనే దీనికి సంబంధించి డీల్ కుదరలేదని కూడా తెలుస్తోందని కూడా సోషల్ మీడియాలో చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కవిత తన ఓన్ స్ట్రాటజీతోనే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా రాజకీయ పార్టీ పెట్టి ఈ నేపథ్యంలో ప్రజల్లోకి విస్తృతంగా తిరగాలని ఒక స్ట్రాటజీతో వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని జాగృతి నేతలు చెప్తున్నారు.